వర్ష బీభత్సంతో హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో రోడ్డు కుంగిపోయింది. ఉన్నట్లుండి ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. అయితే ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఒక్కసారిగా ఇలా కుంగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు రంగంలో దిగారు. జేసీబీతో ఆ నాలాన్ని కూల్చివేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీని ప్రభావంతో మరో 4 రోజుల పాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకల్ని నిలిపివేస్తారు. ఎవరో పెడతారని చెప్పి చెట్టు కొమ్మ తెచ్చి చెట్టు కొమ్మ పెట్టకపోతే అప్పటికైనా కింద ఓలబడ్డది. పక్కన ఓమగడ ఉంటే ఆయన పిలిచి ఇద్దరు కలిసి అక్కడ పెట్టేసింది. ఓకే, జరిగిన వెంటనే ఎట్లుండే సిచ్యువేషన్ లోపల? అంటే లోపల వాటర్ పరిగెత్తున్నారు. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నాడా? ఫస్ట్ ఆయన వెళ్ళిపోయాడు సార్. ఆడ దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం నేను ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి కుంగిన నాలా దగ్గర ఉన్నాను. దాదాపు ఈ యొక్క నాలాను చూడొచ్చు. ఈ నాలా ఇందిరాగాంధీ విగ్రహం నుంచి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి అటాచ్గా ఉన్నటువంటి నాలా. ప్రస్తుతం మన కెమెరామెన్ నర్సింగ్ లోపల చూపిస్తున్నాడు. దాదాపు 10 నుంచి 12 అడుగుల ఎత్తున్నటువంటి లోపల లోతున్నటువంటి ఈ నాలా ప్రస్తుతానికి ఒక ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి 2 వీలర్ యాక్టివా మీద వస్తున్నాడు. యాక్టివా మీద రావడం మూలంగా ఒక్కసారిగా కుంగింది. ఆయన అక్కడ పడిపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులు మొత్తం అంతా కూడా వచ్చి ఆయన్ని తీసుకొని వాటర్ తాగిచ్చిన తర్వాత రెస్క్యూగా కాపాడి అటు తీసుకెళ్లిన పరిస్థితి మనకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మనతో వాటర్ బోర్డు ఎండీ ఉన్నాడు. దాదాపు వాటర్ బోర్డు ఎండీని అడుగుదాం. ఏం సార్ పరిస్థితి, ఏం దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి? అక్కడ వాటర్ భారీగా ఒక 25 years క్రితం కట్టినటువంటి ఇదండి. సో ఇప్పుడు ఇది కేవిన్ అయిపోయింది. దీనిపైన కింద ఇన్వెస్టిగేట్ చేయాలి. మామూలుగానే ఫ్లో పోతూ ఉంటుంది. చాలా సో పైనుంచి వచ్చే మురికి నీళ్ళంతా కిందకి పోతూ ఉంటాయి. ఇప్పుడు వర్షం వల్ల ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎంతవరకు ఓపెన్ చేయాలో చూడాలి. చేసిన తర్వాత పైన కింద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏముందని చెప్పేసి మా టీం వస్తామని చూస్తారు. ప్రస్తుతానికి రోడ్డు బ్లాక్ చేసేయాలి మేము ఒక 2-3 రోజులు కనీసం మినిమం ఇప్పుడు 10-12 మీటర్స్ ఈజీగా ఉంది. 10-12 మీటర్స్ ఈజీగా ఉంది. మొదలు పెట్టేస్తాం పని. సో ఈ యొక్క సిచ్యుయేషన్ కొద్దిగా 2 రోజుల పాటు కనిపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. వాటర్ బోర్డుకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా అధికారులు అప్పటికప్పుడు క్లీన్ చేసే ఇది ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. బట్ దీన్ని కూడా ఇక్కడ వెంటనే ఇక్కడికి జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా బాధ్యతగా ఇక్కడ ఉండి చూస్తున్నారు. అయితే అధికారులు కూడా దీనికి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా ఉండాలన్న దానిపైన మాత్రం పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందిగా మనకు కనిపించవచ్చు. జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చేరుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దీన్ని పరిశీలించి తర్వాత తగిన చర్యలు త్వరగా తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. సో అయితే వాటర్ బోర్డు అధికారులకు ఒక ఛాలెంజ్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వారం రోజుల కిందట నిమజ్జనం జరిగినటువంటి ఈ ప్రాంతము భారీగా ఉన్నటువంటి ప్రాంతం. ఒకవేళ అప్పుడు ఏదైనా జరిగింటే చాలా ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో మనతో పాటు జిహెచ్ఎంసీ ఇంజనీర్లు కూడా ఉన్నారు. వారితో పాటు కూడా కమిషనర్ కూడా ఇచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కమిషనర్ దగ్గరగా ఉన్నటువంటి వాటర్ బోర్డు అధికారులతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఇలాంటి డేంజరస్ నాలాలు ఎక్కడున్నాయన్న వాటిని కూడా గమనించి వాటిపైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు అధికారులు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా చేరుకొని అబ్జర్వ్ చేస్తున్నట్టు జరుగుతుంది. ఆయనతో కూడా మాట్లాడి ఏంటి పరిస్థితి అన్నది కూడా తెలుసుకుందాం. ఈ యొక్క నాలాకు సంబంధించి సీవరేజ్ నాలాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ మనకు కనపడుతూనే ఉంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే వాటర్ బోర్డు అధికారులు కానీ అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఎందుకంటే వాటర్ బోర్డు అధికారులు అలాగే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ రోడ్ల డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సిన పని కనుక దీన్ని ఎన్ని రోజుల్లో రిస్టోర్ చేస్తారనేది మనం చూడొచ్చు. దాదాపు ఈ యొక్క ప్రాంతాన్ని డెమాలిష్ చేయడానికి జేసీబీలు తీసుకొచ్చి వాటి ద్వారా మొత్తం హోల్డ్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి కూడా భావించడం జరుగుతుంది. అలాగే కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? సార్, చాలా ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి కూడా అదృష్టం కొద్ది మిస్ అయ్యి వెళ్ళాడు. ఏంటి మనం ఇద్దరు మీకు వాటర్ బోర్డుకి ఇద్దరు కలిసి కోఆర్డినేషన్ ఉన్నటువంటి పని? ఇది కోఆర్డినేషన్ ఇష్యూ కాదు. ఇది మరి ఓల్డ్ పైప్ లైన్ సివరేజ్ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ ఏ విధంగా ఎందుకని కూలిపోయింది అనేది వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ సిచ్యువేషన్ రావడానికి మనకి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అంటే ఇది ఇప్పుడు
ప్రజెంట్గా అయితే కార్డన్ ఆఫ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆల్ అలాంగ్, పైప్ లైన్ ఓల్డ్ అయిపోయిందా లేకపోతే ఏ విధమైనటువంటిది అనేది సాంకేతికంగా వాళ్ళు పరిశీలించిన తర్వాతనే ఎంత టైం పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఈ రోడ్ను కొద్దిగా రోజుల పాటు ఏమన్నా బంద్ చేసావు? ఎస్, అంటే టెంపరీగా ఇట్ విల్ బి స్టాప్ నౌ. రైట్. పూర్తి స్థాయిలో మొత్తం రోడ్లకు సంబంధించి కూడా దీన్ని బంద్ చేస్తామని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి రీస్టోర్ చేయడానికి ఇమ్మీడియట్గా ఎలాంటి భవిష్యత్తులో భారీ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి జేసీబీలు తీసుకొచ్చి దీన్ని మొత్తం అంతా సెటరైట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే దాదాపు 3 నుంచి 4 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. ఈ మార్గంలో ట్రాఫిక్ని కూడా బంద్ చేసి ఈ యొక్క దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో దినకర్ ఎన్టీవీ, హైదరాబాద్.